అంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి? ఏంట్రా నీ గోల? నేను లవ్ చేస్తున్నానమ్మా. ఓహో, ఒరే ఆ పిండి ఎంతసేపు చెల్లిస్తారా? త్వరగా తీసుకురా. మా నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి? ఒరే అలా ఒలకపోయికరా. అయ్యో అమ్మా, నేను ఒకటి మాట్లాడుతున్నాను ఇక్కడ. మాట్లాడుతున్నాడంట. వినపడిందిలే, చౌదరి గారికి ఇవ్వు. అమ్మా, అమ్మ ఎవరో చెప్పాననుకో నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎవరేంటి? మన సుసి అమ్మా. ఎర్రగా బొర్రగా సేటింటికి వచ్చింది తనా? తను నన్ను లవ్ చేస్తోందమ్మా. ఏమండి, టీలో పంచదార సరిపోయిందా? అమ్మకేమన్నా చెవుడు వచ్చిందా ఏంటి? అసలు రియాక్షనే కనపడడం లేదు. మౌ, ఏంట్రా నువ్వు తాగుతున్నావు? ఆయన బీడ వేసుకున్నారుగా. మా నేను ఎంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేసావేంటి? అరే చెప్పావు కదరా నువ్వు సుసి లవ్ చేసుకుంటున్నావని. అదే కదా, ఇంకేంటి? చౌదరి గారు సూపర్ బిర్యానీ. బిర్యానీయా? అవును బాలు, నోరు ఊరుకోక నీకు సుశీకి ఇదని చౌదరి గారితో చెప్పాం. పొద్దున్నే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు. ఇంత చిన్న మ్యాటర్ చెప్పినందుకే బిర్యానీ పెట్టారే. మీ విషయం డీప్ గా చెప్పుకుంటే లేదు. నోరు మూసుకోండి, మీతో పనుంది చెప్తాను. మిగిలిందా లేదా వెళ్ళి చూసుకుంటా. ఏంటి శాంతి, చక్కగా ముస్తాబై ఒయ్యారంగా వెళ్తున్నావు? చెప్తాను. 25 ఏళ్లుగా మీరు నాన్నతో చెబుతూనే ఉన్నావుగా. ఫిగర్ అదిరిపోతుంది కదూ. ఒంటి నిండా సొగురుంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి? చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా. ఆకుల పేరేంటి? ఇదిగో ఏంటి, మన బాలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోపోయేది. లక్షణంగా ఉంది. రామా, నీకేం కూరగాయలు కావాలి? నేను ఇస్తాను రా. అయ్యో ఇన్నొద్దమ్మా, నేను అంత డబ్బు తీసుకురాలేదు. నేను డబ్బు ఎవరు అడిగారు? నువ్వు మా ఇంటి పిల్లవమ్మా. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావు చాలా సంతోషపడుతుంది. నా బంగారు తల్లి చల్లగా ఉండాలమ్మా. అమ్మడు, ఇదిగో పువ్వులు తీసుకో. థ్యాంక్ యూ. మా బాలుకి నువ్వు మంచి జోడి. నేను మంచి జోడి కాదా ఏంటి? కాకపోతే కొంచెం కలర్ తక్కువ. చూసి ఎక్కడ నువ్వెక్కడ? మూసుకో. మూసుకునే ఉన్నాను కదా, ఎందుకలా ఎగురుతావు? సరే సరే, ఆల్ ది బెస్ట్. బాలు భద్రం. అలాగే బాగా చూసుకుంటాలే. మీ లవ్ మ్యాటర్ నాక నా కాళ్ళు చేతులు అస్సలేదక్క. దేవుడి మీద బాను చాలా మంచోడు. చేపలు తీసుకెళ్ళక, చేపలు మీకులేని చేపలా అక్క. మీ పెళ్లికి నా జీన్స్ ప్యాంట్ తీస్తావు కాక? కాదు, షర్ట్ కూడా తీసిస్తాను. సొక్క మాత్రం వద్దకు అక్క. ఈ ఏరియాలో బాలును కొట్టినోడు దొరికేదాకా నేను సొక్క వేసుకుని ఆ రోజు శపథం చేశాను కదక్క. కొట్టిందెవరు మా పెళ్లి రోజు తెలుస్తుంది. సుసి, నువ్వు బాలుని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నన్ను మిస్ అవుతున్నా సుసి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటిది? ఓ పక్కన నించోలేవు? ఏంటా లుక్? నేనెవరో తెలుసు కదా? ఎవరివి? బాలు మనిషిని. అయ్యో చెప్తే వినవా నువ్వు? ఇదిగో నేను చెప్పేది విను, నీకు అర్థం కాదు. అది ఏంటంటే సుసి, ఎవరి దగ్గర తోకాడిస్తున్నావు? బెంగళూరుకి బాడీ పాలసీలు అయిపోద్ది. తప్పుకోండి, తప్పుకోండి. నాన్నగారు మాట్లాడుతున్నారుగా. అది కాదు బాలు, వీడు సోదరు గారి మీద చేసాడు, వదలకూడదు. బాలు, ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా? వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు. వెళ్ళమని చెప్పు. వెళ్ళండి రా. వెళ్ళండి. పదండి 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 రా, పదండి. ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇంటికెళ్ళండి. పద్ధతిగా నా భార్యను తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం. పెళ్ళిరానా? సార్, ఇంటికి వెళ్ళిపోదాం.
ఏంట్రా ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు. పెళ్లి జరగకపోతే సుసియే కాదు మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు. ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు? ఈ సింహాచలం ఏంటో చూపిస్తాను. రే అన్నా ఎయిర్పోర్ట్కి వస్తున్నామన్నా. రే నువ్వేం మాట్లాడదు, నేను చెప్పింది మాత్రం విను. నన్ను ఇక్కడ లాక్ చేశారా? నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి. తీసుకురా, బెంగళూరు నుంచి మన వాళ్ళని లారీలో తీసుకురా. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. తెల్లారేసరికి ఈ ఏరియా వల్లకాడైపోవాలి. అన్నా తెల్లారేసరిగా ఏరియానే లేకుండా చేస్తామన్నా. సార్ రాత్రికి డిన్నర్. ఏమైందిరా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం పీకుతున్నావు అక్కడ? అన్నా వాళ్ళు చాలా డేంజర్ అన్నా. 4 లారీల్లో వచ్చారు. మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్నా. పోరా, ఎవడు ఎటు పక్క నుండి కొట్టాడో అర్థం కాలేదన్నా. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా. మనం ఎంతో మంది స్కెచ్ చేసాం, కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం సార్. మీ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి సార్. సార్ వస్తాం సార్. సలాం సార్. వస్తాం సార్. మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనమంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్లి. మాట్లాడతావు? ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాకా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారు ముద్దుగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే కానీ చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోట ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను. మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా. ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత? తప్పు చేద్దామా? నేను అప్పుడే ఓకే అన్నా కదరా.
రా. నా కూతురు కారులోనే ఉంది, రా. ఇక్కడ నుంచి బెంగళూరు 1 అవరే. వెళ్ళిపోయి ఉండొచ్చు. 2 రోజులు నన్ను అటు ఇటు కదలకుండా చేసావే, మగాడివిరా నువ్వు. నీతో చెప్పకుండా వెళితే నేను మగాడిని కాకుండా పోతాను. రేయ్, వేసేంట్రా వాడిని. మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుసీని చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్నెక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే, పాపం సుసి. తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుసి నమ్మింది. నేను సుసీని వదులుకోలేను, తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుసి, నీకోసం తప్పకుండా వస్తాను.
ఏంట్రా నువ్వు అనేది? బాలు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్ మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాస్కి వెళ్ళటం, వాడితో ప్రేమలో పడటం, ఇవన్నీ దానికి ఏమీ గుర్తులేవురా. ఆ వెధవకి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధిరెంబడి పడతాడు చూడు. వదిలేయరా వాడిని. వదిలిపెట్టను. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యూ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, నేను బాలుని మాట్లాడుతున్నానన్నా. బాలు ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీని చూసావా? కలిశానన్నా. సుశీ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 years గుర్తుకొచ్చుంటుంది. నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా. వదిలేయమంటావా? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు. నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ నేనంటాను. అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో. ఎందుకంటే రెండూ ఒక్కటే. ఓం శతమానం భవతి శతాజ పురుషः సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం భగపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః సర్వాభీష్ట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుసి, ప్రదక్షిణలు చేసొస్తానన్నా. హాయ్, రండి వెళ్దాం. ఆ రోజు ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుందో చూసారా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటూ, నువ్వు సూపర్ మ్యాన్ వా. చింటుగడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకుందాం. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్వే? ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే మూడు వచ్చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుశీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 minutes. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేక బాలు అంతా నేర్చి నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమనాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే, వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, ఏరియాలో ఎవరికి సుశీకి లాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు. తెలియకూడదు కూడా. సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడి చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుశీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. హాయ్ 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 రా. Did you give it to సుశీ? ఇంకా ఇవ్వలేదు. అన్నిటికీ లేటేనా? ఎవరా? చెప్తాను. ఇవ్వయా? వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి ఇచ్చేది? సర్ప్రైజ్. కూల్ 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 కూల్. ఏంటిది? Give your hand, సుశీ, సుశీ. చేయి చాపు. Come on, Susie, give your hand. సుశీ చేయి చాపు త్వరగా. Okay. ఎలా ఉంది? Fine. హే, వెరీ నైస్. ఇది ఎప్పుడు కొన్నావు? తెలీదు. నేను చెప్తాను. అది నేను ఇచ్చిన గిఫ్టే సుశీ. బి అంటే బాలు, నా పేరు. ఏయ్, నువ్వు
నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా? ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు చూసి షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి చూసి. ఏయ్, నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందో? వెళ్ళిపో. సుసి ఒక్క నిమిషం ఆగు సుసి, ఆగు సుసి. ఏయ్ సుసి, నేను చెప్పేది కొంచెం విను. ఏయ్ ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పినా నీకు అర్థం కాదురా. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? పో. సుసి ఒక్క నిమిషం. నన్ను చూసి అలా భయపడకు సుసి. నేను పిచ్చోడు నేను కాదు సుసి. నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రా సుసి, భయపడకుండా రా సుసి. చూసుకొని రావచ్చు కదా. వేసుకో. నీకేం కావాలి? వెళ్ళిపో ప్లీజ్. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు నా షర్టు పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. అయ్యో నీకు తెలియదని నాకు తెలుసు సుసి. అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుసి. నువ్వు నేను లవ్ చేసుకున్నావు నిజంగా. నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు. అయ్యో, నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు. నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు. ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా? ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుసి? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా? చంపని చెప్పు. సుసి సుసి సుసి, నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి. నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా సుసి. అది మర్చిపోయి ఎటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం సుసి, నేను లేకుండా నువ్వు బతకలేవు సుసి. నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము సుసి. లేపేంట్రా వాణ్ణి. సుసి, నేను ఇంతగా చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? సుసి అతను వదిలేయండి నాన్న ప్లీజ్. సుసి సుసి పద పెడదాం. నాన్న, అతను పిచ్చోడు.